దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కాసేపట్లో పూజలకు సిద్ధమయ్యారు ఖైరతాబాద్ మహాగణపతి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, సప్తముఖ వినాయక విశిష్టత ఏంటి? చెప్పండి లహరి. ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే ఆ గణనాథుడికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సో దీంతో బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాగే మహాగణపతి ప్రతి ఏటా కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ గణపతి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఆ గణనాథుడిని ఈసారి 70 అడుగుల మట్టి గణపతిగా ఈసారి దర్శనమిచ్చేలా ఉత్సవ కమిటీ మెంబర్లు చేసినటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, ప్రతి ఏటా కూడా ఒక్కో అడుగు పెంచుతూ ఆ స్వామి ఎంతో ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆ స్వామి ఎంతో ప్రత్యేకంగా ఉండే నేపథ్యంలో కూడా ఈసారి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మట్టి గణపతిని సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు గణపతి ఎంత చక్కగా అలంకరించారో కూడా. అయితే గత కొద్దిసేపటి కింద అయితే పద్మశాలి సంఘం వాళ్ళైతే ఇక్కడికి వచ్చి కరెన్సీ మాలని అలాగే చంచం కండువానైతే సమర్పించడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు భారీ విగ్రహం పాదాల చెత్త అయితే అయోధ్య రామయ్యను కూడా 12 అడుగుల అయోధ్య రామయ్యను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే రాహుకేతు విగ్రహాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇరువైపులా కూడా ప్రతి ఏటా కూడా భారీ విగ్రహం ఇరువైపులా కూడా 2 మండపాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈసారి శ్రీనివాస కళ్యాణం అలాగే శివపార్వతుల కళ్యాణాన్ని కూడా వీక్షించే విధంగా మండపాల్లో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అలాగే ఉదయం నుంచి కూడా ఆ స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉత్సవ కమిటీ మెంబర్స్ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అలాగే పోలీసు బందోబస్తు నడుమ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో కూడా ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే చూసుకోవచ్చు మనము ఇక్కడ విజువల్స్ లో కూడా గణపతిని దర్శించుకునేటువంటి భక్తులు కావచ్చు చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆ స్వామిని దర్శించుకుని నేరుగా ఇటు ఐమాక్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ గేట్ ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు ఈసారి గణపతి ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో. మహాగణపతి అంటేనే అసలు ఖైరతాబాద్ గణనాథుడు అంటే వినాయక ఉత్సవాలు అంటేనే మనకు ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణనాథుడి చూపైనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా భారీ విగ్రహంతో మట్టి విగ్రహంతో భక్తులకు దర్శనమిస్తాడు. అలాగే ఈసారి చాలా ప్రత్యేకంగా అత్యద్భుతంగా శిల్పులు నిర్మించారని చెప్పుకోవచ్చు. భారీ విగ్రహం గణనాథుడి ముఖ చిత్రం ఇరువైపులా కూడా ఇటు 7 ముఖాలు గణనాథుడు మధ్యలో ఇరువైపులా కూడా శివపార్వతులు అలాగే ముగ్గురు త్రిమూర్తులు మహాలక్ష్మి సరస్వతి భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచి కూడా బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా మంది కూడా ఇక్కడ చూసుకోవచ్చు కూడా 3 గేట్లు కూడా 3 క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 క్యూ లైన్స్ లో కూడా భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అయితే చూసుకోవచ్చు గత సంవత్సరము 22 లక్షల పైగానే భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కూడా 30 లక్షల మంది భక్తుల దాకా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే చాలా జాగ్రత్తలు అయితే పాటించారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ మొత్తం కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతం అంతా కూడా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. భారీ గణనాథుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు?
సో చిన్న చిన్న పిల్ల ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్నగర్ నుంచి వచ్చాము. బాబ్నగర్ నుంచి వచ్చారు. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ? కంటిన్యూ వస్తుంటాం ఇక్కడికి. సో ఈసారి ఎలా అనిపిస్తుంది మహాగణపతి? ఈసారి బాగానే ఉందండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఈసారి ట్రాఫిక్ ప్రాబ్లం నుంచి మార్నింగ్ 5కి లేచి ఇక్కడ వచ్చాము. మార్నింగ్ అక్కడ నుంచి బస్సుకు వచ్చి అక్కడ నుంచి ఇక్కడ వచ్చాము. కొద్దిసేపు అయితే మళ్ళీ పూజలు స్టార్ట్ అవుతాయి కదా, పబ్లిక్ ఎక్కువ అవుతారు అన్నట్లు మార్నింగ్ 5 o'clock బస్కి ఎక్కి ఇక్కడ వచ్చాము. ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాము. ఈసారి చాలా అట్రాక్షన్గా ఉంది వినాయకుడు. సో అవునండి, ఈసారి చాలా బాగానే ఉంది. కొద్ది లుక్ వైజ్గా మంచిగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఈసారి మంచిగా అనిపిస్తుంది. సో మరో ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడే హబ్సిగూడ నుంచి వచ్చాము. చాలా బాగుంది. దర్శనం అయిందా? మొక్కేసి హ్యాపీ గణేష్ చతుర్థి. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? హబ్సిగూడ అండి. హబ్సిగూడ. సో ఎప్పుడే వస్తుంటారు ఇక్కడ? అవునండి, పద్మశాలి సంఘం తరపున మనం గరిక, దంజము, ముత్యాలు ఇవన్నీ సమర్పించాము. ఆ ఖైరతాబాద్ వినాయక చవితి ఎప్పుడు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటాము. సో ఈసారి చాలా ప్రత్యేకంగా గణనాథుడు కనిపిస్తున్నాడు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే త్రిమూర్తులు కూడా ఉన్నారు. పార్వతి, లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ స్వామి మధ్యలో ఉన్నాడు. ఇరువైపులా కూడా ఆ స్వామి వార్లు ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఆ గణనాథుని ముఖ చిత్రం చూస్తే? ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని చాలా స్పెషల్గా తయారు చేశారు. ఈ సంవత్సరం కూడా అలాగే అమ్మవార్లని ముగ్గురు త్రిమూర్తులు కూడా పెట్టారు. ఇంకా అయోధ్య రాములు కూడా పెట్టారు. చాలా సంతోషం. అందరికీ మంచి జరగాలి, అంతా మంచి జరగాలి. ఆ వినాయకుడికి అందరికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సో ఇలా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి చాలా వరకు శ్రేయోభిలాషులతో కలిసి చాలామంది ఆ గణనాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. అలాగే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఊరు వాడ తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణేష్ ఉత్సవాల సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సో అలాగే జరుపుకుంటారు కూడా. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా భాగ్యనగరం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటే ఎలాంటి కష్టాలైనా పోతాయి, ఎలాంటి ఒడిదుడుకులు కూడా ఉండవు, విగ్రహాలను ఎలాంటి విఘ్నాలు ఉన్నా సరే తొలగిస్తాడు ఆ గణనాథుడు అని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసంతో ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి తమ ఇక్కడ గుర్తులతో సెల్ఫీలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ అయితే చాలా మంది కూడా వస్తున్నారు. అలాగే ఉదయం నుంచి కూడా భక్తులు బార్లు తీరుతున్నారు. చాలా మంది కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అయితే ఇక్కడికి వచ్చి ఎంతో సంబరంగా గణపతిని దర్శించుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేడం మేము ఇక్కడ బంజారాస్ నుంచి మేడం. సో ఎలా అనిపిస్తుంది? దర్శనం సాఫీగా అయిందా? ఏర్పాట్లు ఎలా? చాలా మంచిగా ఉన్నాయి మేడం ఏర్పాట్లు అయితే. సో ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి నుంచి వచ్చాము. వస్తాం రెగ్యులర్గా. బాగుంది, కానీ దగ్గరగా చూసాం ఫస్ట్ డే కాబట్టి. ఫస్ట్ డే వచ్చాం. చాలా కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. చూస్తాం కదా, చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది అయితే మొదటిసారి వచ్చి చాలా ఇంత పెద్ద భారీ విగ్రహం, అది కూడా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని దర్శించుకుంటే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అవుతున్నారు. చాలా మంది కూడా చూసుకోవచ్చు మన ఖైరతాబాద్ గణనాథుడు ఎంత ప్రత్యేకమంటే 1954 నుంచి ఒక అడుగుతో మొదలైనటువంటి మహాగణపతి ఉత్సవం ప్రస్తుతం 70 వసంతాలు పూర్తి చేసుకొని ఉత్సవాలు జరుపుకుంటుంది. అయితే ఈ ఉత్సవాలు కూడా ఎంతో సంబరంగా ఉండాలి, ఎంతో ఘనంగా కూడా నిర్వహించాలనే నేపథ్యంలో అయితే ఈ రోజు ఘనంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మేడం నమస్తే. దర్శనం అయిందా? అయింది దర్శనం. సో ఎలా అనిపిస్తుంది? పద్మశాలి తరపు నుంచి వచ్చింది. పద్మశాలి సంఘం. సో ప్రతి ఏటా కూడా మీరు కరెన్సీ మాలని జంజంని కన్నోని సమర్పిస్తారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, హ్యాపీగా. సో ఈసారి చాలా ప్రత్యేకంగా గణనాథుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఆ రూపురేఖలు చూస్తేనే అందరు కూడా మంత్రముగ్ధులు అయిపోతున్నారు. ప్రతి సంవత్సరం మేము పద్మశాలి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం ఉదయమే మాకు ఇది కన్వీనియంట్గా ఉంటుంది మాకు. ప్లస్ మొదటి పూజ మాదే పద్మశాలిలది కాబట్టి మేము దీనికి తప్పకుండా హాజరు కావాలని, ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, వచ్చి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి ఉదయం ఈ గణనాథుని 70 అడుగుల గణనాథుని ఖైరతాబాద్ గణనాథుని దర్శనం చేసుకొని ఉదయం తర్వాతనే మా ఇంట్లో పూజ చేసుకుంటాం, గణేశుని పూజ. చాలా సంతోషం మాకు ఇది. మా ఇంట్లో కూడా మాకు మంచి శుభకార్యాలు, మంచి శుభం జరుగుతుందనే మా నమ్మకం. ఈ గణేశుని దర్శనం చేసుకుంటే జై బోలో గణేష్ మహారాజ్కి.
ఎప్పుడు కూడా మీరే పద్మశాలి సంఘం నుంచి ఆ స్వామివారికి మొదటి పూజ. సో మీరు కరెన్సీ మాల కాదు జంజం కండువా కప్తారు. ఎప్పటి నుంచి ఈ ఆనవాయితీ వస్తుంది? ఇది గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మొట్టమొదటిగా ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ గారి చేతుల మీదకి వెళ్ళి స్టార్ట్ అయింది మాది ఇది. మేము ఖైరతాబాద్ వాస్తవ్యంలో మేము ఇక్కడనే ఉంటాము. ప్రస్తుతం ఇక్కడ ఉండట్లేదు కానీ మేము దూరం ఉన్నా కానీ ఇక్కడ వాస్తవ్యులుగానే మేము ఇక్కడనే ఎంత దూరం ఉన్నా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమాల్లో కంపల్సరీ పాల్గొంటాం ప్రతి సంవత్సరం. గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జంజము కండువా గరికమాల ప్రతి సంవత్సరం దీనిలో పాల్గొంటాం. మాకు ఈ కార్యక్రమం ఎంతో పెద్ద పండుగలాగా అనిపిస్తుంది మాకు ఇది. సో చూస్తున్నాం కదా, ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరుతున్నారు. పద్మశాలి సంఘం వాళ్ళు కూడా గత కొద్దిసేపటి క్రింద అయితే కరెన్సీ మాలని చెంచం కండువాన్ని కూడా సమర్పించడం జరిగింది. అలాగే 11 గంటలకు కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే లహరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాబోయే విఐపీలు కావచ్చు, మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఇంకా అధిక సంఖ్యలో క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు.